హలో నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్లు జరిగినటువంటి అవకతవకల మీద అండ్ పోలింగ్ జరగక ముందే సునీత గారు కూడా కాంగ్రెస్ నైతికంగా ఓడిపోయిందని చెప్పినటువంటి ప్రకటన గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తే. చెప్పండి అన్న, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సునీత గారు మాట్లాడేది 100% నిజం. కాంగ్రెస్ పార్టీకి అంత గెలిచే ధైర్యమే ఉంటే, నిజాయితీగా గెలిచే ధైర్యమే ఉంటే, రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం మీద ఉంటే, ప్రజల అభిప్రాయం మీద విశ్వాసం ఉంటే, ఓటర్ల మీద విశ్వాసం ఉంటే, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రశాంతయుత వాతావరణంలో పోలింగ్ జరగనియాలి. కానీ ఆ పని చేయలేదే. ఏం జరిగింది? ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడికక్కడ దౌర్జన్యం, బోగస్ ఓటింగ్లు, బోగస్ ఓట్లు, రిగ్గింగ్ చేసే ప్రయత్నం, బూతులలో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లని, బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడం, ఓటర్లను బెదిరించడం, ఓటర్లను ప్రలోభ పెట్టడము, ఇవన్నీ దౌర్జన్యం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, రాజ్యాంగాన్ని కూని చేసి, ఇక్కడ పోలీసులు వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి పోలీసులు అనేది వాళ్ళ చేతిలో చెప్పు చేతల్లో పనిచేసింది. ఎన్నికల కమిషన్ అచేతనంగా మిగిలిపోయింది. ఓ ప్రేక్షక పాత్ర తప్ప చేసింది ఏం లేదు ఎన్నికల కమిషన్. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అన్ని వర్గాలను మోసం చేసింది, వంచింది. దానికి ప్రజలకు అర్థమైంది. అందుకే చెయ్యకపోగా, ఇచ్చినటువంటి హామీలు చేయకపోగా, హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, లగచర్లలో భూముల సేకరణ పేరు మీద, ఇంకో ఇథనాల్ కంపెనీ పేరు మీద ఒక పేద రైతులని, పేదవాళ్ల ఉసురు పోసి దౌర్జన్యం చేసింది. రాత్రే బుల్డోజర్లు పెట్టి కూల్చేసే పని చేసింది. దానికి వాళ్ళ ప్రజలు ప్రత్యక్షంగా ఆ కసితోటి కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లుమనిపించే తీర్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఒక ధైర్యంగా నిలబడినటువంటి, తమకు ఒక వెన్నుదన్నులాగా, కష్టకాలంలో తమకు ఒక వెన్నుదన్నుగా నిలబడినటువంటి, ఒక శ్రీరామ రక్షలాగా నిలబడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి గెలిపించడానికి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దౌర్జన్యానికి, ఈ దాష్టికానికి దిగి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడే దౌర్జన్యం. ఏ ఒక్క విషయంలో కూడా ఎన్నికల నిబంధనలు పాటించలేదు. ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేటటువంటి దానికి ఏర్పాట్లు చేయలేదు, సహకరించలేదు. పోలీసులు ఎవరైతే డబ్బులు పంచుతుంటే, నోట్ల కట్టలతోటి దౌర్జన్యంగా పంచుతుంటే వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పేటటువంటి వాళ్ళని చేస్తే, పట్టుకున్నటువంటి వాళ్ళని బెదిరించిందే తప్ప వాళ్ళ మీద ఎవరైతే డబ్బులు పంచుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే దొంగోట్లు వేయటానికి ఉన్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఎందుకు అంటే పోలీసు దౌర్జన్యంగా గెలవదలుచుకున్నది. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ తీర్పు రూపంలో వచ్చే తీర్పు మార్చాలని ప్రయత్నం చేసింది. కాబట్టి అందుకోసమే ఖచ్చితంగా 100% నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పోలింగ్ లో దొంగ ఓట్లు పడ్డాయి, రిగ్గింగ్ చేస్తారని మీరు అంటా ఉన్నారు. మరి ఇంకా గెలుపు ఆశలు ఉన్నాయన్న? మరి ఉంటుంది. ఎందుకంటే అంత దౌర్జన్యం చేసినా, దొంగ ఓట్లు వేసినా, ఓట్లు ప్రలోభ పెట్టిన, ఓటర్లను బెదిరించినా కూడా స్వచ్ఛందంగా వేసినటువంటి వాళ్ళు, ప్రజలు వాళ్ళు వేసినటువంటి వాళ్ళు, మొదట వేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మెజార్టీగా టీఆర్ఎస్ పక్షాన్ని నిలబడ్డారు, ఓట్లేస్తారు. అందుకే ఆ విశ్వాసంతో ఖచ్చితంగా ఇంత అరాచకం చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుని తట్టుకోలేకే, అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందు నిన్న వచ్చి దాడికి పాల్పడ్డది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మిత్రమా, ఆ మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలి. ఎవరు పోయినరు? ఎవరు వచ్చి దౌర్జన్యం చేసిరు? దౌర్జన్యం చేసింది ఎవరు? ఆమె సునీత చేసిందా? సిగ్గుండాలి. ఏడిపించింది, చెప్పులు చూపించింది, పోలీసులు గుండాలకి వత్తాసు పలికింది. కళ్ళ ముందు కనిపించలేదా? ఇంకా మాట్లాడటానికి సిగ్గుండాలి. వాళ్ళ చేసిన దౌర్జన్యం షేక్పేటలో ఏం జరిగిందో చూస్తున్నాం. షేక్పేటలో లాఠీ చార్జ్ చేసింది. ఎవరి మీద లాఠీ చార్జ్ చేసి? ఎందుకు లాఠీ చార్జ్ చేసి? బోగస్ ఓట్లు ఒకరి ప్లేస్ లో ఇంకొకరు బురకాలు వేసుకుని దొంగోట్లు వేస్తున్నారు అని చెప్పేసి పట్టుకొని నిరోధించే ప్రయత్నం చేస్తే దౌర్జన్యం చేసి లాఠీ చార్జ్ చేశారు. ఎవరిని పోలీసులు ఎవరి మీద చర్య తీసుకోవాలి? దొంగోట్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దొంగ ఓట్లు వేపించే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద తీసుకోవాలి. అందుకోసం సహకరించినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ ఆ దొంగోట్లు వేసేటటువంటి వాళ్ళని పట్టుకొని అడ్డుకున్న వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? అది అడ్డుకుని లాఠీ చార్జ్ చేశారు షేక్పేటలో. ఇక్కడ యూసఫ్గూడలో ఏం జరిగింది? అదే నవీన్ కుమార్ యాదవ్ తండ్రి చిన్నశ్రీనివాస్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పేసి మీ ప్రభుత్వమే ఆయన్ని బైండ్ ఓవర్ చేసింది కదా. ఆయన వద్దు, ఎన్నికల రోజు పోలింగ్ లో బయటికి రాకుండా ఇంటికే పరిమితం చేయాలి, బయట తిరగనీయొద్దు అని చెప్పేసి రాతపూర్వకంగా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినాం. నో యాక్షన్. కానీ అందుకే ఏమైంది? నిన్న ఆయన ఎక్కడికక్కడ తిరిగి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేసిండు. ఆయన అనుచరులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద కూడా దౌర్జన్యం చేసిండు.
మా ఎంపీ రవిచంద్ర మీద కూడా దౌర్జన్యం చేస్తారు. ఇంకా ఆడ ఒక ఫంక్షన్ హాల్లో దొంగోట్లు వేయటానికి వచ్చి 100 మందికి ఏం పని అండి పోలింగ్ రోజు? 144 సెక్షన్ లేదా? 144 సెక్షన్ ఎలక్షన్లు జరిగిన దగ్గర పోలింగ్ బూత్ లో 144 సెక్షన్ ఉంటుంది కదా. 144 సెక్షన్ అంటే ఏంటి? 4గురికి మించి గుమిగూడదు, 4గురికి మించి నిలబడొద్దు. మరి అక్కడ 100 మంది ఎట్లున్నారు? ఇన్ని డ్రోన్ కెమెరాలు పెట్టారు కదా, చెప్పారు కదా పోలీస్ కమిషనర్ గారు, డీజీపీ గారు. మరి ఎందుకంటే డ్రోన్ కెమెరాలు కనిపిస్తలేదా? అక్కడ రోడ్ల మీద చూస్తే కనిపిస్తలేదా? ఎక్కడ 100 మంది ఎట్లా సాధ్యమైంది? నేను చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరిగిన పరిస్థితి చూసినాం. మరి దీనికి సంబంధించి స్వయంగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు, మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, విప్ బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే రామచంద్ర నాయకు, ఇంకో రామదాస్ నాయకు, ఎమ్మెల్సీ శంకర్ నాయకు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు బాజాప్తా కాన్వాయిలు వేసుకొని తిరిగిండ్రు. ఇది ఎలక్షన్ నిబంధనలు అనుమతిస్తాయా? విరుద్ధం కాదా? అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే కదా, రాజ్యాంగాన్ని హత్య చేయటమే కదా. ఎందుకు మాట్లాడతారు? ఖచ్చితంగా బరాబర్గా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి ప్రజలు తీర్పు చెప్పడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ తీర్పు వస్తే మనకు వాళ్లకు రాజకీయంగా మేము ఖతమైపోతాం అన్నటువంటి భయంతో చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సినటువంటి చేయకూడనటువంటి అన్ని రకాల దాష్టికం చేసి ఇలా గెలవాలని చూస్తుంది. అయినప్పటికీ కూడా మేము గెలుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు అధికార దుర్వినియోగం చేసిందంటారా? ఇప్పుడు 100% నిజం. అధికార దుర్వినియోగం కాకపోతే దాన్ని ఏమంటారు? పోలీసులు గొడుగు పట్టిండ్రు, ఎలక్షన్ కమిషన్ అచేతనంగా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించింది. దాన్ని అధికార దుర్వినియోగం కాకపోతే. పోలింగ్ ముందు వరకు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒక్కసారిగా పోలింగ్ తర్వాత మారిపోయిన పరిస్థితి. దీన్ని ఎట్లా చేస్తారు? అంతే కదా సోదరు, నువ్వు చెప్పిన దాంట్లోనే అర్థం ఉన్నది, నువ్వు చెప్పిన దాంట్లోనే ఉన్నది, నీ ప్రశ్నలోనే అర్థం సమాధానం ఉన్నది. ఏమని 9వ తారీఖు వరకు ఇదే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అందరూ ఏం చెప్పి 9వ తారీఖు క్యాంపెయిన్ ముగిసేంత వరకు టీఆర్ఎస్కు చాలా అనుకూలంగా ఉంది. క్యాంపెయిన్ ముగిసిన తర్వాత ఈ 2 రోజుల్లో మారిపోయింది ఫలితం అని చెప్తారు. అంటే ఏం మారింది? కొత్త ఏమొచ్చింది? దౌర్జన్యం కదా, ప్రలోభ పెట్టడం కదా, నోట్ల కట్టలు, డబ్బులు పంచడము, దౌర్జన్యం చేయడము, బెదిరించడము, ప్రలోభ పెట్టడం అదే కదా. ప్రభుత్వం అరాచకం చేసింది పోలీసుల సహకారంతో, ఎలక్షన్ యంత్రాంగం సహకారంతో అరాచకం దౌర్జన్యం పరిడవిల్లింది. అయినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్కే ఓట్లేస్తున్నారు. టీఆర్ఎస్ గెలుస్తున్నాం. ఇంత అరాచకం జరిగినా కూడా గెలుస్తున్నాం.